హాయ్ గైస్, వెల్కమ్ టు పకోడీ ద బాయ్స్ సీజన్ 5 రివ్యూ. ఇంకా ఎలా ఉంది అంటే ఇయర్స్ నుండి చూసుకుంటూ వచ్చిన సిరీస్. ఆల్రెడీ క్రియేటర్స్ డైరెక్ట్గా చెప్పేశారు బడ్జెట్ ఎక్కువ లేదు, ఎండింగ్ పెద్ద గొప్పగా ఉండదు అని. బట్ అయినా కూడా మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూసా. మరి ఇలానా, ఇంత దారుణంగా ఉంటుందని అయితే అస్సలు అనుకోలేదు. హోమ్ల్యాండర్ అంటే అసలు ప్రపంచాన్నే వణికించే శాసించే సూపర్ హీరో. మొత్తం ప్రపంచాన్నే ఒక్క సెకండ్లో వైపౌట్ చేయగలడు కావాలంటే. అలాంటి సూపర్ హీరోకి V1 కూడా దొరికింది అంటే ఇంకా ఎలా ఉండాలి అసలు. అలాంటిది ఊరికనే చంపేశారు ఈజీగా, అలా సింపుల్గా. మరి ఇంత టూ మచ్చా. ఈవిల్ హోమ్ల్యాండర్ని అలా పిటీగా చూడలేకపోయా. ఇన్ని ఇయర్స్ వచ్చిన కిక్ ఒక్క సెకండ్లో మొత్తం గంగపాలైపోయింది. అస్సలు బాలేదు. మరి చంపడం కూడా అలానా, అంత ఈజీగానా? హోమ్ల్యాండరా లేకపోతే ఇంటికి కాపలాగాసే హోమ్ గార్డా? మరి ఘోరమైన డిసప్పాయింట్మెంట్, నీరసమైన ఎండింగ్, ట్రేజిడీ ఎండింగ్. బట్ అది కూడా నచ్చలేదు. బాధ అనిపించేలా చేయలేదు, గుడ్ ఫీల్ రాలేదు. ఈవెన్ ఇంకా చిరాకు వచ్చింది. టూ మచ్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. సోల్జర్ బాయ్ని యూజ్ చేసుకోలేదు. ఇంకా ఈ సిరీస్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరైనా బెనిఫిట్ అయ్యారు అంటే అది హ్యూయి క్యాంబెలే. ఇంకా మిగతా స్టోరీ అంతా వేస్ట్ అసలు. అర్థం పర్థం లేని ఎండింగ్. సీజన్ 5లో 6 ఎపిసోడ్స్ వరకు సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. బట్ లాస్ట్ 7-8 ఎపిసోడ్స్ నుంచి గ్రాఫ్ దింపుకుంటూ వచ్చేసారు. ఇక లాస్ట్ 8th ఎపిసోడ్ సెకండ్ హాఫ్ నుండి అయితే చంపిపడేశారు హోల్ సిరీస్ని. ఏం సిరీస్ రా బాబు అనిపించింది. అసలు నేను ఇంకా వేరేలా సూపర్ ఉంది అని చెప్దాం అనుకున్నా, బట్ మరీ పడుకోబెట్టేశారు. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, గ్రేట్ షోస్కి గ్రేట్ ఎండింగ్స్ ఉండవు, జస్ట్ యావరేజ్ ఎండింగ్స్ మాత్రమే ఉంటాయి అని. మన స్ట్రేంజర్ థింగ్స్, ఈరోజు ద బాయ్స్. సో ఇక లాస్ట్ 2 ఎపిసోడ్స్ని వదిలేసి మిగతా ఎపిసోడ్స్ ఆఫ్ ది సీజన్ 5 గురించి మాట్లాడుకుందాం. ఇంకా మిగతా ఎపిసోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. 6th ఎపిసోడ్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక సూపర్ హీరో బిల్డింగ్ వాల్స్లో కలిసిపోయి ఉంటాడు. ఆ బిల్డింగ్లో ఆర్ దగ్గర సరౌండింగ్స్లో ఎక్కడ ఉన్నా వాళ్ళని వాళ్ళు కొట్టుకునేలా చేస్తాడు. కోపం తెప్పించి వాళ్ళని వాళ్ళు చంపుకునేలా చేస్తాడు. సపోజ్ ఇప్పుడు మనం కొంచెం మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ఆ బిల్డింగ్లోకి వెళ్ళామనుకోండి, ఒకరిపైన ఒకరం మనం ఊరికైనా కోప్పడతాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, చంపుకుంటాం. అది అలా వాడు మన బ్రెయిన్లోకి దూరి కావాలనే చేస్తున్నాడు అని కూడా మనకు అర్థం కాదు, తెలియదు, జాంబీస్లా అయిపోతాం. సో దానికి ఒక సొల్యూషన్ టైప్లో ఒక పాయింట్ ఉంటుంది. అది నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. సో మిగతా సీజన్ అంతా అదిరిపోయింది ఎప్పట్లాగా. సో స్టార్టింగ్లో గ్రాఫ్ తగ్గుకుంటూ వచ్చిందని నాకేం అనిపించలేదు. బట్ 7th ఎపిసోడ్కి వచ్చేసరికి అది నిజమైంది. ఏదేదో స్క్రాప్ పెట్టారు. ఇక చూడాలా వద్దా అంటే, మంచి బిర్యానీ తిని లాస్ట్కి వచ్చే డెజర్ట్ బాగాలేదంటే ఎలా? సో ఈ సీజన్ కూడా డెఫినెట్గా చూడండి. బట్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ అండ్ ఓవరాల్ ఫీలింగ్ చెత్తలా ఉంటుంది అని మైండ్లో పెట్టుకొని నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో చూడండి, డిసప్పాయింట్ కారు. సో అంతే. ఇక హ్యూమన్ హిస్టరీలో క్రియేట్ చేసిన ద స్ట్రేంజెస్ట్, వేడెస్ట్, డార్కెస్ట్ యాంటీ సూపర్ హీరో సిరీస్ ఇది. సో అక్కడక్కడ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అయినా, లాస్ట్కి చెత్తలా ఉన్నా, ఓవరాల్గా మస్ట్ వాచ్. సో అంతే. ఇక రివ్యూ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదములు.